నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఏపీ రాజకీయాలు అంటే ఎలక్షన్స్ అయ్యి చాలా రోజులు అయింది. కొత్తగా ఒకటి ఏంటంటే 1 వీక్ నుంచి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి అక్కడ వైసీపీ క్యాండిడేట్కి సపోర్ట్ ఇవ్వడం, ఇక్కడ పిఠాపురంకు వచ్చి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇవ్వకపోవడం కాంట్రవర్సీ నడుస్తుంది. నాగబాబు గారి ట్వీట్ కూడా మీరు చూసిండొచ్చు. ఏం చెప్తారు సార్ దీనిపైన? ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా కదా సార్. ఎందుకు చేస్తారు? ఒకటే ఫ్యామిలీ కదా సార్. ఆయన సంవత్సరం నుంచి ఆయన మెగా ఫ్యాన్స్కి ఆయనకి సపరేట్ ఆయన ఫ్యాన్స్, సపరేట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, సపరేట్ డిఫరెంట్ ఆయన ఎప్పుడు ఆయన సొంతంగా పెరిగిపోయాడు కాబట్టి పెరిగిన తర్వాత పుష్ప తర్వాత ఆయన సపరేట్గా ఇండివిజువల్ చూసుకుంటున్నాడు. ఇంతకుముందు మెగా ఫ్యామిలీలో ఇంతకుముందు పవన్ కళ్యాణ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఆటోమేటిక్గా డిఫరెన్సెస్ ఉన్నాయి, చిన్న డిఫరెన్సెస్. అంటే ఇంట్లోనే చూసుకోవాలి. అదే అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ వచ్చిన తర్వాత ఖాళీ పవన్ కళ్యాణ్ గారికి వైసీపీలో ఒక డ్రామా ప్లే చేసి ఆ రోజు ఆ 4 గంటలకు కావాలనే రేపు శిల్పా రవి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ ఒక డ్రామా ప్లే చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని వాళ్ళ ఆశ. ఎవరిది? వైసీపీ వాళ్ళది. ఆ డ్రామాలో 99 మంది సపోర్ట్ చేసి 100లో ఒక్కరు చేయకపోయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఓడిపోడు. లేకపోతే 100లో ఒక్కటి చేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీ రాదు. ఎందుకంటే అందరూ మనస్ఫూర్తిగా ప్రజలు అండగా ఉన్నారు. నాయకులు లేకపోవాల్సిన అవసరం లేదు. ప్రజలు డిసైడ్ అయ్యారు ఆయన గెలిపిద్దాం 1,00,000 పైచిలకు మెజార్టీతో. పిఠాపురం ప్రజలు నేను తిరిగి వచ్చాను, అన్ని దగ్గరికి వెళ్ళి వచ్చాను, ప్రతి దగ్గరికి వెళ్ళి వచ్చాను, బూత్ దగ్గరికి వెళ్ళి వచ్చాను. ముద్రగడ్డ పద్మనాభ గారు కూర్చున్నారు, ఆయనే క్యాండిడేట్లా కూర్చున్న మధ్యాహ్నం 2 దాకా ప్రతి ఏరియా దగ్గర కూడా కూర్చొని అన్ని చేస్తే ఏంటో తెలుసా, ఆయన ఊరు శంఖవరం మొత్తం ఆయన ఏదైతే ఏరియాలు ఉన్నాయో ఇప్పుడు ఆయన పిఠాపురం సార్ ఓన్ నియోజకవర్గం శంఖవరం పిఠాపురం పక్కన నియర్ బై దీంట్లోకి వస్తుంది అది కూడా. అయితే అన్నీ కూడా మొత్తం టోటల్గా మెజార్టీ అక్కడే ఎక్కువ వస్తాయి. ఆయన ప్రాబల్యం ఉన్న ఏరియాలు ఎక్కడున్నాయో వాటిలోనే ఎక్కువ మెజార్టీ వస్తుంది. అంటే కాపులంతా కూడా ఒక యాంటీ అయిపోయారు. అంటే అదేంటి ముద్రంగా జగన్కి యాంటీ కాదు, ముద్రగడ్డ పద్మనాభం గారికి యాంటీ అయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాపోర్ట్ ఒక ఎంప్లాయీగా చూస్తున్నాడా? లేదు. అసలు ముద్రగడ్డ పద్మనాభం గారు ఏం చేస్తున్నారు? ఆయన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బీసీలో చేరుస్తా అన్నాడా? ఈయన బీసీలో చేరుస్తామనే కదా మనకు నాయకుడు అయ్యాడు. ఆల్ ఆఫ్ ది సడన్ వైసీపీ నాయకుడు ఎందుకు అయ్యాడు? మన నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని గెలిపించుకోలేకపోయాం. దాసనారాయణ గారు చనిపోయారు, అలాగే రంగా గారు చనిపోయారు. మనకి ఎప్పటికైనా కాపులు సీఎం అవ్వాలి అంటే అంత పెద్ద వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా అవుతారు కదా, ఆయన తర్వాత ఎవరు కూడా లేరు, ఇప్పుడు అవుతారు కదా. అలాంటిది ఈ ముద్రగడ్డ పద్మనాభం గారు ఇంటికి రాలేదని అసలు ఈయన వైసీపీకి సపోర్ట్ చేయడం ఏంటి? ఒక సేవకుడిలా పనిచేయడం ఏంటి? వాచ్మెన్లా? అంటే కాపులను తీసుకెళ్ళి ఎక్కడితో అక్కడ పెడుతున్నారు ఏంటి అన్న ఒక ఆలోచన మైండ్లో అందరికీ కాపులకు వచ్చి పౌరుషంతో ఇప్పుడు ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని 2019 చేసిన దెబ్బని మేము కాపాడుకుంటాం, ఆయన్ని అసెంబ్లీకి పంపిస్తాం, మేము గెలిపించి తీరుతాం, గెలుస్తున్నాడు బాబు గెలుస్తున్నాడని చెప్తున్నాడు అంతే. వెళ్ళిపోండి బాబు, పవన్ కళ్యాణ్ గెలుస్తారు అంటే నేను ఒక్క నెలలే, ఆయన ఎవరిని పిల్లలే. ప్రపంచంలో అందరూ ఆయన కోసం వచ్చారు చాలామంది. ప్రపంచంలో ఉన్న అభిమానులు అందరూ వచ్చి ఇంటింటికి అడిగారు ఓటు. ఆయన ఎవరిని పిల్లలేదు, అన్నదమ్ముని పిల్లలేదు, తమ్ముని పిల్లలేదు, బాబాయ్ అన్నయ్య పిల్లల పిల్లలేదు, ఎవరిని పిల్లలేదు. కానీ అల్లు అర్జున్ చందంగా వచ్చారు. సార్ అల్లు అర్జున్ మీరు అన్నట్టే అల్లు అర్జున్ అంటే సొంత కూటమికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, ఆయన వెళ్ళింది నంద్యాలలో ఫ్రెండ్ క్లాస్మేట్కి ఆయన సపోర్ట్ చేయడానికి వెళ్ళిండు. కానీ అక్కడ పోయిన పార్టీ ఇదైతే మామయ్యకు అపోజిట్ పార్టీ కదా సార్. ఇక్కడ తండ్రి మమ్మీ డాడీ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్గా పిఠాపురం రావడం జరిగింది. హోల్ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నాక ఏ ఇంటెన్షన్తో పోయిందంటారు సార్ అక్కడికి? అంటే ఆయన ఇష్టం అది. ఆయన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం లేకపోవచ్చు, పార్టీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండొచ్చు. ఎందుకంటే మేఘా కృష్ణారెడ్డి గారు ఇష్టం కాబట్టి, ఆహా ఛానల్ వాళ్ళు దాంట్లో పార్ట్నర్స్ కాబట్టి, మై హోమ్ రామేశ్వర గారు ఇష్టం కాబట్టి, మళ్ళీ TV9 ఇష్టం కాబట్టి, 10 TV ఇష్టం కాబట్టి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఆల్రెడీ పార్ట్నర్షిప్లు ఉన్నాయి కాబట్టి, అలాగే ఆయనకి జగన్మోహన్ రెడ్డికి అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఆయనే చిన్ననాటి స్నేహితుడు ఏం కాదు. వాళ్ళ మిస్సెస్ క్లాస్మేట్స్, ఈయనకి పరిచయం లేదు. ఆయన సంబంధం ఖాళీ పవన్ కళ్యాణ్ని
నాకు కూడా ఇంత సపోర్ట్ ఉందని చూపించుకోవడం కోసం నేను కూడా ఇన్ని సీట్లు గెలిపించగలను, నాకు కూడా నేను ఒక్క మాట చెప్తే ఇండివిజువల్గా అల్లు అర్జున్ ఇన్ని సీట్లు గెలిపిస్తాడు వైసీపీకి చూడు అని చెప్పడం కోసం ఆయన వెళ్ళాడు తప్ప ఆల్రెడీ సీజీ వర్క్ చేసి 50,000 మంది వచ్చినట్టు అన్ని సీజీ వర్క్లు చేసేసి బ్యాక్గ్రౌండ్ కొంతమంది భజన పరులు ఉన్నారు, ఫ్యామిలీని విడగొట్టడానికి ఒక భజన పరులు ఉన్నారు, ఆయన వెనకాల ఒక భజన పరులు తయారయ్యారు. ఎంప్లాయీస్ కూడా వర్క్ చేస్తారు కదా, నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, నమ్మిన బంటులు అంటారు వాళ్ళని. అంటే ఏమీ లేని వాళ్ళు తీసుకొచ్చి నిర్మాతలను చేశారు, ఏమీ లేని వాళ్ళు ఒక సెక్యూరిటీ ఉంటారు కదా, బాడీ గార్డులు తీసుకొచ్చి నిర్మాతలు చేస్తే వాళ్ళ ఫ్యామిలీకే స్విచ్ పెడుతున్నారు. దాంట్లో గ్యాప్ ఈజ్ రామ్ చరణ్ గారికి వాళ్ళకి గ్యాప్ పెట్టిన వాళ్ళు కూడా వీలే ఫ్యూచర్ తెలుసుకుంటారు, ఇప్పుడు భవిష్యత్తులో ఫ్యూచర్ తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి గ్యాప్ పెట్టిన వాళ్ళు వీలే. ఫ్యామిలీని కలపండి, ఫ్యామిలీని విడగొట్టద్దు. అన్నం పెట్టారు మీకు, సున్నం పెట్టద్దు. మీకు పిలిచి కూర్చోబెట్టారు, అందరం ఎక్కిచ్చారు, వాళ్ళ ఇంటి కుటుంబాన్ని విడగొట్టద్దు. ఎందుకంటే దాదాపు 40-50 సంవత్సరాల కుటుంబాలన్నీ కలిసి ఉన్నాయి, మంచి కుటుంబాలు. అలాంటిది మీరు వచ్చి మీ స్వార్థం కోసం వాళ్ళ పిల్లల్ని రాజకీయాల కోసం విడగొట్టద్దు. ఇది నేను చెప్పగలుగుతా. ఎందుకంటే అది ఎవరికి చెప్తున్నానో వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు. సరే, ఇప్పుడు రామ్ చరణ్ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, నాగబాబు గారికి తెలుసు, అల్లు అర్జున్ గారికి కూడా తెలుసు, అల్లు అరవింద్ గారికి కూడా తెలుసు. అక్కడ ఎవరు వచ్చారు, ఎవరు బాడీ గార్డులు నిర్మాతలు చేశారు, ఎవరు ఈరోజు వాళ్ళ అందరం ఎక్కిచ్చారు, ఈరోజు ఆ స్టేజ్ నుంచి ఈరోజు తీసుకొచ్చి ఇప్పుడు ఉన్న న్యూ హీరోలకి గ్యాప్ పెంచుతున్నారు, వాళ్ళకి గ్యాప్ను పెంచుతున్నారు. పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఫాలోయింగ్ అండి ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో అంత ఫాలోయింగ్ అంటే అల్లు అర్జున్కి సాధ్యమని అంటారు సార్? అది సీనియర్ నిర్మాత. మీరు ఒకటి వినండి, ఒక మెగా ముఖ్యం నుంచి అందరూ మెగా ఫ్యామిలీ హీరోస్ వచ్చారు. చిరంజీవి గారు కష్టం, ఓకే ఆయన అంటున్నాడు అల్లు రామ, అది ఎంత నిజమో అది అల్లు రామలింగే మనవడుగా మా నాన్న తాతగారే లేకపోతే చిరంజీవి గారు. తాతగారి కోసం మాట్లాడకూడదు, తాతగారు గొప్ప వ్యక్తి, చిరంజీవి గారు గొప్ప వ్యక్తి. చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారు అవ్వడం అదృష్టమా, అల్లు రామలింగయ్య గారు అల్లుడు చిరంజీవి గారు అవ్వడం అదృష్టమా అంటే ఇద్దరికి అదే విలువలతో అదే మనతో ఉన్నారు అరవింద్ గారు కానీ వాళ్ళు కానీ కుటుంబంతో. ఇప్పుడు పిల్లలు ఈ విషయాలు మాట్లాడకూడదు. ఈ విషయాలు మాట్లాడితే గతంలో మాకు తెలిసిన విషయాలని మేము మాట్లాడాల్సి వస్తుంది, మీకు తెలియని విషయాలు. సరే, ఒకవేళ చిరంజీవి కాదు మీకు తెలియని విషయాలు మేము మాట్లాడాల్సి వస్తుంది, పిల్లలుగా మీకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, అల్లు రామలింగయ్య గారు గొప్ప వ్యక్తి, అరవింద్ గారు గొప్ప వ్యక్తి, చిరంజీవి గారు గొప్ప వ్యక్తి. పిల్లలకి చెప్తున్నాను కదా, ఈ మధ్యన ఎంప్లాయీస్ గ్యాప్ పెంచుతున్నారు. సరే, అల్లు రామలింగయ్య గారి కూతుర్ని చిరంజీవి గారు చేసుకోకపోతే ఎట్లా ఉండేది సార్ పరిస్థితి? అంటే ఏం జరుగుతుండే? చిరంజీవి గారు స్టార్గా ఎదుగుతుండేనా? అదే చెప్తున్నాను కదా, ఆయన గొప్ప వ్యక్తి, ఈయన గొప్ప వ్యక్తి కనుక మనం దానికోసం డిస్కస్ చేయాలి. ఎందుకంటే అంత స్థాయి మంద కాదు, అంత మనం దాకా వెళ్ళకూడదు కూడా. పిల్లల గొడవని పిల్లల్లాగే ఉంటుంది. ఫ్యామిలీ కళలనే చూస్తాం కానీ విడిపోవాలని ఇప్పుడు చూడం. ఇది మానయిజం. పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ అందరిని కలపాలని చూస్తాం, విడగొట్టాలని వాళ్ళని చూడం. మీకు అర్థమైందా? కొంతమంది విడగొట్టాలని చూస్తారు, విడగొట్టాలని సంతోషం. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఆయన అందరూ కలిసి ఉండాలని చూస్తాం. అది అవును సార్. ఓకే, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఎప్పటికైనా ఫ్యామిలీ కలుస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సార్, ఇప్పుడు చూసుకుంటే కనుక మనకు చిన్న సెలబ్రిటీలు బిగ్ బాస్ పోయి వచ్చిన వాళ్ళకు కూడా బాగా ఫాలోయింగ్, విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. బయట కనబడ్డా కూడా జనాలు ఎగబడుతున్న వీడియోస్ మీరు కూడా చూసి ఉండొచ్చు. గతంలో 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, ఆయన పార్టీ స్థాపించినప్పుడు, అంటే పార్టీ అనౌన్స్ చేసేటప్పుడు గుంటూరులో ఒక సభకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనాలు రావడం జరిగింది. అప్పుడు ఎడిటింగ్ ఇవన్నీ కాదు, జనాలు రావడం జరిగింది. సో మొన్న అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు కూడా జనాలు వచ్చినారు. అంటే అంటే అంత జనాలు రాలేదు. ఒక్కసారి చూసుకుంటే ఏ సెలబ్రిటీ వచ్చినా 5,000 మందికి 5,000 మంది వస్తే 50,000 మంది ముందే సీజీ రెడీ చేసి అన్ని చేసి ప్లాంట్గానే పెట్టారు. నేను వచ్చారా రాలేదా, అక్కడ ప్లేస్ ఎంత, ఆ ఇంట్లో 50,000 మంది పడతారా, ఇవన్నీ మనం చూద్దాం. దానికోసం నేను అన్నట్లే వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తే అందరూ గెలిచేవారు, వచ్చిన వాళ్ళందరూ ఓటేయరు. వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తే చిరంజీవి గారు 294 సీట్లు గెలిచేవారు. వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 170 సీట్లు గెలిచేవారు. కేవలం సినిమా ఆర్టిస్ట్ అట్రాక్షన్ వేరు, సినీ హీరో వేరు, రాజకీయం వేరు. సినిమా వేరు, రాజకీయం వేరు. ఫస్ట్ నుంచి ఇప్పుడు చెప్తున్నాను, రాజకీయంలో ఈయన మనకు పనికొస్తాడా, రాజకీయంగా నిలగలుగుతాడా, మనకి ఏమైనా పని చేయగలుగుతాడా అని చూస్తారు. సినిమా హీరోలో మా అభిమానిగా ఇక్కడ ఉన్నారు వేరు. మీకు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు,
మీకు బాలకృష్ణ గారు రాజశేఖర రెడ్డి గారు బావగారు బాలకృష్ణ ఫ్యాన్ ఆయన. ఓకే. బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి కూడా బాలకృష్ణ ఫ్యాన్. ఎస్. అయితే సినిమా హీరో దాకా యాక్చువల్గా ఇప్పటికి కూడా బాగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు కూడా బాలకృష్ణ గారు ఏదో షూటింగ్ డే ఉన్నట్టు పులివెందుల్లో ఆయనే చేస్తాడు, ఆయనకి అప్ చెప్తారు అక్కడ. ఓకే. అలాగని చెప్పేసి పార్టీ కాడికి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు బామ్మడిదిగా కాంగ్రెస్ పార్టీలు ఉండేవాడు. సార్ రాజకీయం వేరు, సినిమా ఫీల్డ్ వేరు. సార్ రాజకీయం సినిమా వేరు వేరు అయినప్పటికీ కూడా రాజకీయ నాయకులకి సినిమా తారలకి హీరోలకి మంచి సంబంధం ఉంటుంది సార్. ఒక రిలేషన్ ఫ్రెండ్షిప్ ఉంటుంది, అప్పుడు కలుసుకుంటూ ఉంటారు. సినిమా హీరోని చూసి ఓటేయరు. ఇప్పుడు ప్రభాస్ కుంటారు. సినిమా హీరోని చూసి ఓటేయరు అని ఎందుకు చెప్తున్నానంటే, సినిమా హీరోని చూసి ఓటేస్తే 2 దిక్కులు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోరు. ఆ రోజు చేసిన తప్పు మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు నిస్సదుద్దేశంతో ఎంత ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎలాగున్నారు, బూత్ ఏజెంట్ ఎలా పెట్టాలి, అక్కడ ఎవరు నించోవాలి, ఎలా మనం ఓటు అడగాలి, మన ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ నిలబడాలి, ప్రజల దగ్గరికి ఏ వాగ్దానం చేయాలని పెట్టుకో. 2019లో నన్ను ఎందుకు గెలిపించరు, మీకోసం కదా పనిచేస్తున్నానని అడిగాడు. కాదు, ఎస్ నన్ను గెలిపించండి నేను మీకు పని చేస్తానని ఇప్పుడు చెప్తున్నారు ఆయన. కనుక రాజకీయ పరిజ్ఞానం ఇప్పుడు పెరిగింది కదా. ఆ రోజు కూడా అలాగే 2009లో మొత్తం మేము గెలిచేస్తూ ఉన్నారు చిరంజీవి గారు. ఎందుకు గెలలేదు? 18 సీట్లు ఎందుకు గెలిచారు? అవునా కదా. అది రాజకీయం వేరు. 225+ అన్నారు కదా సార్. 225+ అన్నారు. రేవంత్ రెడ్డి గారు గెలిచారు, సినిమా హీరోనా? జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, సినిమా హీరోనా? కాదు. డికే శివకుమార్ గెలిచారు, సినిమా హీరో కాదు కదా. రాజకీయం వేరు, సినిమా ఫీల్డ్. శివరాజ్ కుమార్ గారు ఉన్నారు. శివరాజ్ కుమార్ గారు పెద్ద ఆయన, రాజ్ కుమార్ గారు ఎందుకు పొలిటికల్ రాలేదు? ఆయన ఈరోజు ఇప్పటికీ కర్ణాటక ఆయన అంటే ఆయనే గౌరవం, అన్ని పార్టీలు గౌరవిస్తాయి. ఇప్పుడు శివన్న భార్య నించున్నారు, బంగారప్ప గారు అమ్మాయి, ఏది ఎంపీగా కాంగ్రెస్ నుంచి. అలాగే మన ఈయన అప్పు చనిపోయాడు, వాళ్ళ మిస్సెస్. ఈరోజు పార్టీలకు ఎప్పుడు కూడా వాళ్ళు అతీతంగానే ఉంటారు. ఎందుకంటే అది రాజకీయంగా సినిమా ఫీల్డ్ ఈరోజు కూడా వేదం వాళ్ళకి. కనుక డిఫరెంట్. రజనీకాంత్ గారు రాజకీయాల్లోకి వెళ్ళలేదు, అందరూ కావాలి వెళ్దాం అనుకున్నారు కానీ ఓకే. కమల్ హాసన్ గారు ఒక పార్టీ పెట్టారు, దాన్ని సపోర్ట్ చేశారు, పక్కన పెట్టారు. అంటే రాజకీయం వేరు, అందుకే సినిమా ఫీల్డ్ వేరు. సార్ ఇక్కడ చిన్న క్వశ్చన్ సార్ ఏంటంటే, మనం చూసుకుంటే ఇక్కడ అల్లు అర్జున్ గారికి పిలుపు వచ్చింది. సో అల్లు అర్జున్ గారు లాగా చాలా మంది హీరోలకు పిలుపు రావచ్చు. మహేష్ బాబు గారు బావ మన ఎంపీగా పోటీ చేశారు లాస్ట్ టైం. ప్రభాస్కి రావచ్చు, రానాకి రావచ్చు, రామ్ చరణ్కి రావచ్చు, చాలా మందికి రావచ్చు. మీరు చూస్తే హక్కు ఉంది. మీరు చూస్తే బావ అక్క భర్త ఆయన కూడా రాలే కదా సార్ ప్రచారానికి. అక్క భర్త ఆయన కూడా రాలే కదా. ఎందుకంటే బావ అంటే ప్రాణం, అక్క అంటే ప్రాణం. రాజకీయం వేరు, సినిమా ఫీల్డ్ వేరు. ఇక్కడ మీరు అక్క కొడుకు హీరోగా చేస్తే మళ్ళీ వచ్చాడు ఆయన. సార్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని చిన్నప్పటి నుంచి బాగోగులు చూసింది హరికృష్ణ గారు వెంట ఉండి కొడాలి నాని అంటారు సార్. కొడాలి నాని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. వల్లభనేని వంశీ. జూనియర్ ఎన్టీఆర్ రావాలంటే చిన్నప్పటి నుంచి తనకు హెల్ప్ చేసిన కొడాలి నానికి సపోర్ట్గా రావచ్చు, కానీ కాంట్రవర్సీ అవుతుందని రాలేదు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఎందుకు ఆ విధంగా ఆలోచించలేదు? కాంట్రవర్సీ అవుతుంది, నేను వైసీపీకి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఆయన అంత ఆలోచన వచ్చిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించాలని జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ప్లాన్లలో ఎత్తుల్లో ఒక భాగమా? పవన్ కళ్యాణ్ గారు మొత్తం టోటల్గా ఫ్యామిలీ మెంబర్స్ని విడగొడదాం అనుకున్నాడా? ఎందుకంటే ముద్రగడ్డ పద్మనాభం కూతుర్ని వాళ్ళని విడగొట్టాడు కాబట్టి, అలాగే అందరి ఫ్యామిలీని విడగొడదాం అని ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ విడగొడదాం, ఈ రాజకీయాల్లో ఫ్యామిలీ మెంబర్స్ విడగొడదాం అని ఆయన ఆలోచన. తెలియదు కదా మనకి. ఓకే. ఎందుకంటే ఆయన కూడా ఆయన చిన్న కుర్రోడు కాదు కదా. దాని అటెన్షన్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం ఏమైనా చేసినట్టు అల్లు అర్జున్ ఏం చూపించినా ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. 1,10,000 మెజార్టీతో గెలుస్తున్నారు. ఒకటి ఎవరు ఇండివిజువాలిటీ ఎవరు ఉన్నా చిరంజీవి గారి ఫ్యామిలీ, చిరంజీవి గారి ఇమేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు 10 సినిమాలు ఫ్లాప్ అయినా, దిల్ రాజు గారు చెప్పారు 10 సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన ఇమేజ్ ఎప్పుడు పోదు. కానీ ఆయన అల్లు అర్జున్ గారు ఆయన టికెట్లు పుష్ప సినిమా 5 రూపాయల టికెట్కి 35 రూపాయల టికెట్ అమ్మమని థియేటర్ సీట్ చేసిన నుండి వచ్చుంటే బాగున్నాను. అలాగే చిరంజీవి గారిని 1/2 కిలోమీటర్ నడిపించి ఆయన దండం పెడుతుంటే ఇండస్ట్రీ కోసం కాపాడడం కోసం, ఇండస్ట్రీ కోసం ఒక అడుగు దిగి మా ఇండస్ట్రీని కాపాడని దండం పెడుతుంటే, అది పోసాని కృష్ణమురళి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో తీయించినప్పుడు ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు అడుగుంటే బాగున్నాను. ఇక శిల్పారావు గారిని తీసుకెళ్ళి ఇండస్ట్రీ బాగు కోసం అడుగుంటే బాగున్నాను. ఆ భీమానాయక్ సినిమా సీజింగ్ చేస్తాం, థియేటర్లు సీజ్ చేస్తూ అడుగుంటే బాగున్నాను. వకీల్ సాబ్ థియేటర్లు సీజ్ చేస్తున్నా అడుగుంటే బాగున్నాను. అవన్నీ అడగకుండా ఈరోజు నాకు చాలా దగ్గరవాడు, చాలా బంధువు అని టైంలో మాట్లాడితే నమ్మదగ్గంగా లేదు. అది
ఇప్పుడు అక్కడ చూస్తే సర్వేలు కూడా అల్లు అర్జున్ వెళ్ళినటువంటి క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉందని సర్వేలు కూడా ఆయన చెప్పకుండానే గెలిచే అవకాశం ఉంది. ఈయన వెళ్ళకపోయినా గెలుస్తాడు ఆయన. ఓకే, అది ముందు నుంచి సర్వేలు కూడా ఉన్నాయి కదా సార్, ఈయన వెళ్ళకపోయినా ఆయన గెలుస్తాడు. ఓకే, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఫాదర్కి మంచి పేరు ఉంది. ఆయన కూడా మనసారి ఎమ్మెల్యే గెలిస్తే మంచి శిల్పా చక్రపాణి వ్యక్తి శిల్పా చక్రపాణి కాదు, శిల్పా మోహన్ రెడ్డి చక్రపాణి రెడ్డి బాబాయ్. ఓకే, ఆల్రెడీ బై ఎలక్షన్స్ వాళ్ళు టీడీపీ నుంచి గెలిచారు గతంలో. సార్ బై ఎలక్షన్ లేదు అంటే 2019 ముందు ఓడిపోయారు. నంద్యాల ఓడిపోయారు. ఓకే, భూమా బ్రహ్మానంద రెడ్డి గెలిచాడు. సార్ అప్పుడే రాజకీయాలను తప్పుకున్నాడు ఆయన. ఇంకా శిల్పా మోహన్ రెడ్డి అది అబ్బాయి వచ్చాడు. సార్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే జరిగిపోయినాయి. చాలా వరకు కూడా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. ఇంకొంతమంది కూటమి అధికారంలోకి వస్తుంది అంటున్నారు. హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇంకో 10 రోజులు గడిస్తే దీనిపైన బాగా బెట్టింగ్లు బూకీలు కూడా బయటపడుతున్నాయి. అవన్నీ కూడా ఇంకో 10 రోజులు గడిస్తే బయటపడుతుంది, తెలిసిపోతుంది. కానీ మీరేమనుకుంటున్నారు సార్? ఈ సర్వేలన్నీ బుక్కీల కోసం ఫేక్ సర్వేలు. గ్రౌండ్లో మేము చూసినవి, మేము మాట్లాడుతున్నవి అన్నీ మాకు తెలుసు. కూటమి 110 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తే 45 సీట్లు నువ్వా నేను అని పొజిషన్లో ఉన్నాయి. 1000 నుంచి 5000 మెజార్టీ లోపల ఉన్నాయి. 45 సీట్లు. వేవ్ కొడితే 150 సీట్లు వస్తాయి వేవ్ టీడీపీకి, లేదా 110 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా 14 తారీఖు మీటింగ్ పెట్టారు, ఐపాక్ మీటింగ్. ఐపాక్ మీటింగ్ తెలుసు, ఆయన చెప్పిన నిజాలు తెలుసు. మన 16 సీట్లు వస్తాయి సార్ అని చెప్పారు వాళ్ళు. 16 సీట్లు వస్తాయని చెప్పిన తర్వాత ఆయన వెంటనే 16 తారీఖు వెళ్ళిపోయి 16 తారీఖు వెళ్తున్నప్పుడు, లండన్ వెళ్తున్నప్పుడు ఒక మాట మాట్లాడి వెనకాల కూర్చున్నారు. పెద్దిరెడ్డి గారి నుంచి చూడండి, బొత్స సత్యనారాయణ గారు. వాళ్ళకి అర్థం కావట్లే. 16 సీట్లు వస్తాయని ఐపాక్లు చెప్తే ఈయన 150 సీట్లు దాటి వస్తాయి, 151 సీట్లు దాటి వస్తాయి, దేశమే గర్వించదగ్గ అవుతుందని చెప్పి నవ్వుతూ, లైట్గా నవ్వుతూ చెప్తున్నాడు. ఆ పక్క వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు, వెనకాల ఉన్న ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీరు చూసారా పెద్దిరెడ్డి గారిని, బొత్సని? అసలు నవ్వు లేదు, తప్పట్లేవు. అది ఎంత షాకింగ్ ఇచ్చాడు ఏంటి అని. అంటే 80 సీట్లు వస్తాయంటే నమ్మేవారు, 90 వస్తే నమ్మేవారు, 150 దాటి దేశం గర్వించదగ్గ సీట్లు అంటే ఓడిపోతున్నాడు ఈయన. ఓకే, జగన్మోహన్ రెడ్డి అంతే. అలాంటప్పుడు ఆయన ఒక రాయి వేసి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ బెట్టింగ్ రాయలు అందరూ ఏం చేశారు, కొన్ని వేల కోట్లు బెట్టింగ్లు జరుగుతుండగా దాన్ని ఒక ఫేక్ న్యూస్ని అవుట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ మాకు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసు. గ్రౌండ్ రిపోర్ట్లో మేము ఎలా గెలుస్తాం, ఎలాగెలాగుంటాం, ఉత్తరాంధ్ర ఏంటి, మాకు ఈస్ట్ గోదావరి ఏంటి, వెస్ట్ గోదావరి ఏంటి, కృష్ణా జిల్లా ఏంటి, గుంటూరు జిల్లా ఏంటి, నెల్లూరు జిల్లా ఏంటి, సీడెడ్ ఏంటి, రాయలసీమ ఏంటి, మాకు అన్నీ మా దగ్గర రిపోర్ట్. ప్రకాశం జిల్లా నుంచి మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ మొత్తం ఉత్తరాంధ్రలో మేము 28 సీట్లు గెలుస్తాం, 34కి ఉత్తరాంధ్ర. ఈస్ట్ గోదావరిలో మేము 14 సీట్లు గెలుస్తాం, వెస్ట్ గోదావరిలో 14 సీట్లు 15 సీట్లు గెలుస్తాం, కృష్ణా జిల్లాలో మేము మొత్తం టోటల్గా 50% గెలుస్తాం, గుంటూరు జిల్లాలో మేము 80% గెలుస్తాం, ప్రకాశం జిల్లాలో 50% గెలుస్తాం, నెల్లూరు జిల్లాలో 80% గెలుస్తాం. రాయలసీమలో 94 రిపీట్ ఈజ్ 94. రిపీట్ ఈజ్ 94. నందమూరి తారక రామారావు గారు కడప జిల్లాలో అన్ని సీట్లు, ఎంపీ సీటుతో సైతం ఎంపీ సీటు శర్మలం గెలుస్తుంది. తక్కువ అన్ని సీట్లు అన్ని సీట్లు మేమే గెలుస్తాం. కానీ ఉత్తరాంధ్ర ఒక పులివెందలు తప్ప, పులివెందల్లో ఆయన చెప్పుకోదగ్గ మెజార్టీ ఉండదు. పులివెందల్లో 3000 2000 మెజార్టీ ఉంటుంది. ఫస్ట్ రౌండ్కి వెనకంజలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ రౌండ్. సరే, షర్మిల ఎందుకు పులివెందుల నుంచి పోటీ చేయలేదు? కడప ఎంపీకి ఎందుకు పోటీ చేసింది సార్? ఆమె పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది. ఆమె ఎంపీ వెళ్ళాలి, కూడా ఎంపీ వెళ్తుంది. తప్పేందంటే అన్నపైన పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది సార్? అన్నపైన పోటీ చేయడం, అన్నపైన కదా రాష్ట్రంలో మొత్తం అన్నపైన కదా. ఈరోజు కూటమి గెలుస్తున్నా షర్మిలమ్మే, కూటమి గెలుస్తున్నా ఈరోజు సునీతమ్మే, కూటమి గెలుస్తున్నా సౌభాగ్యమ్మే, కూటమి గెలుస్తున్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి, కూటమి గెలుస్తున్న వైఎస్ విజయమ్మ. కొడుకు నాకొద్దు, కూతురు నాకు కావాలి, కూతురు ముద్దు, కొడుకు నాకొద్దు, ఓటు నా బిడ్డకి వేయండి అని చెప్పింది. కనుక ఆల్రెడీ ఇంట్లో సపోర్ట్ లేదు, తల్లి సపోర్ట్ లేదు, చెల్లి సపోర్ట్ లేదు. రాష్ట్ర ప్రజలు నీకు ఎందుకు సపోర్ట్ ఉంటారు? తల్లికి చెల్లికే నీకు సెక్యూరిటీ లేదు. రాష్ట్ర చెల్లెల్ని, రాష్ట్ర ప్రజలందరినీ నువ్వు నా చెల్లెళ్ళు అంటావు. వాళ్ళకి నువ్వే సెక్యూరిటీ ఇస్తావు? నీ రౌడీ ముక్కలతో ఇంకా రౌడీ దౌర్జన్యం చేసి అసభ్యకరంగా తిట్టిస్తావా? సొంత చెల్లిని అసభ్యకరంగా ఎంత దారుణంగా నువ్వు ట్రోల్ చేస్తుంటే, చీర అవ్వచ్చు, సారీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎంత దారుణంగా తిడుతుంటే ఏదేదో తిడుతున్నారు, చెప్పుకోలేని నోటోలు చెప్పుకోలేని తిడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, నీకు తోడపుచ్చుకున్న, నీ రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లెలు అంటే ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డలే. మరి అంత దారుణంగా తిడుతుంటే ఏమంటారండి?
జనాలకు చీ అనిపించట్లే. చెల్లెల్ని అంత దారుణంగా తిట్టిస్తున్నారు. రేపు ప్రజల్ని తిట్టించిన గ్యారంటీ ఏంటి? తోడబుట్టిన చెల్లెల్నే తిట్టిస్తున్నావు. తోబుట్టు అనుకుంటున్న చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్ చెల్లెళ్ళు ఆడపడుచులు వాళ్ళు తిట్టించవా? వాళ్ళు కొట్టేసవా నువ్వు? అంటే ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదు. తల్లే నిన్ను చీ అన్నది అంటే నీకు రేపు రాష్ట్రంలో ఏం ఓట్లు పడతాయి? హాయిగా భారతమ్మైనా ఖండించి ఉండాలి, ఈయనైనా ఖండించి ఉండాలి. హుందాతనం ఉన్నాం. సార్ ఆవిడ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి చెల్లెలందరి కోసము సొంత చెల్లికి ఇబ్బంది కలిగితే కలగొచ్చా అనే విధంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఎవరు? వైఎస్ భారతి. ఎవరికి? అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అక్క చెల్లెల కోసం అంటే రాష్ట్రంలో అది కాదు, రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళు అందరికీ ఈ చెల్లెమ్మని రోడ్డు మీదకి ఇచ్చేస్తారు కాదు కదా, ఆస్తులు కాదు ఇక్కడ అడుగుతుంది. తిట్టించడం. భారతమ్మ కూడా వాళ్ళు తిడుతుంటే అసభ్యకరంగా తిడుతుంటే నీ కుటుంబం అవునన్నా కాదన్నా రాజకీయాలు వేరైనా నీ కుటుంబం నువ్వు ఆ కుటుంబాన్ని ఎవరెవరో రోడ్డు మీద పోయేవాళ్ళు, రోడ్డు మీద ఉండేవాళ్ళు, రోడ్డు మీద ఎందుకు పనికిరాని వాళ్ళు, టీ గతి లేని వాళ్ళు, అనొద్దు కానీ వాళ్ళ క్యారెక్టర్ లెస్ వాళ్ళు, పేడ్ ఆర్టిస్టులు నీ సొంత చెల్లుని నీ సొంత మరదల్ని తిడుతూ ఉంటే ఖండించలేని పరిస్థితుల్లో వైసీపీ మీరిద్దరు ఉన్నారంటే ఇక ఏమంటావు? ఈరోజు వాళ్ళు నిన్ను తిట్టారు, రేపు నిన్ను తిడతారు, నీ క్యారెక్టర్ అసెసిన్ చేస్తారు. నీ కుటుంబం, రాజకీయాలు వేరు, నీ కుటుంబం వేరు. ఏది ముఖ్యమంటారు సార్? రాజకీయాల కుటుంబం? కుటుంబమే ముఖ్యం. రాజకీయాలు ఇష్యూస్ బేస్డ్. రాజకీయాలు ఈరోజు ఒక మాట్లాడుకుంటాం చేసు. ఆమె మీకోసం ఏం మాట్లాడలేదే, కుటుంబం కోసం. ఆమె అసభ్యకరంగా ఏమైనా మీతో మాట్లాడలేదే. రాజకీయంగా ఎదుర్కొంది, రాజకీయం మాట్లాడింది, కుటుంబం కోసం మాట్లాడలేదు కదా. వివేకానంద రెడ్డి గారికి రెండో పెళ్ళి అని చెప్పారు, మీకు ముందే తెలుసు కదా. మరి ముందెందుకు అనొచ్చారే? మన అమ్మాయికి న్యాయం చేయాల్సిందిగా. ఆ అమ్మాయికి మీరు చచ్చిపోయిన వెంటనే పిలిపించి ఇదిగో ఇలా కాస్త ఎంత ఇవ్వమ్మా, ఇలా కాస్త ఎంత ఇవ్వు, ఇదిగో చిన్న చనిపోయాడు కదా, నువ్వేం చెప్పలే? 5 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది ఆమె రెండో భార్య. వాళ్ళు అడుగుతున్నారని దానికి యాంటీకి చెప్తావు. వివేకానంద రెడ్డి గారికి ఏవో అలవాట్లు ఉన్నాయి, ఇప్పుడు చెప్తావా? ఆలో తెలీదా? 2019 ఇదే మాట చెప్పొచ్చుగా. అంటే ఈజ్ అ రాజకీయం అంతా. ఈ రాజకీయ చదరంగంలో ఫ్యామిలీస్ని కూడా బలి చేస్తారు అని అర్థం. 5 సంవత్సరాల నుంచి ఎవరు చంపారో తెలియదు. పులివెందుల అడ్డ, పులివెందుల గడ్డ, బయట వాళ్ళు వస్తే ఎవరిని అడుగు కూడా పెట్టినామని నీ సొంత బాబాయిని చంపితే చెప్పుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇదే మీ రాజకీయం, ఇదే మీ చరిత్ర. విశాఖపట్నాన్ని వచ్చి బెంబివి సత్యనారాయణ తాకట్టు పెట్టారు, విజయనగరం వచ్చి బొత్స సత్యనారాయణ తాకట్టు పెట్టారు, శ్రీకాకుళం వచ్చి మన ధర్మన ప్రసాద్ తాకట్టు పెట్టారు, ఈస్ట్ గోదావరి వచ్చి ఒక ఎంపీకి తాకట్టు పెట్టారు, వెస్ట్ గోదావరి వచ్చి ఇంకొకరు తాకట్టు పెట్టారు, కృష్ణా జిల్లా ఒకరు తాకట్టు పెట్టారు, గుంటూరు జిల్లా వచ్చి ఇంకా మీ దగ్గర నుండి చూసుకుంటున్నట్టున్నారు. ప్రకాశం జిల్లా అది ఎవరికి ఉందో తెలియదు, ఇప్పుడు ఎవరు దానికి వారసులో తెలియదు. నెల్లూరు జిల్లా మాత్రం విజయసాయిరెడ్డి వారసులుగా విజయసాయిరెడ్డికి ఇచ్చారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి రాయలసీమ ఇచ్చారు. సార్ కుప్పంలో చంద్రబాబు నాయుడుకి ఓటమి తప్పదు అనే వార్తలు కూడా వినబడుతున్నాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు, వైసీపీ ప్రచారం చేస్తుంది. 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. 1,00,000 మెజారిటీ, 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. లోకేష్ 80,000 మెజార్టీతో గెలుస్తాడు మంగళగిరిలో. లోకేష్ ఎందుకు బాగా ప్రచారంలో కనబడలేదు? మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా లోకేష్ని సరిగ్గా చూపెట్టలేదు. లోకేష్ని చూపెట్టలేదు అంటే మీరు అందరూ కలిపి చూపించలేదు. ఆయనకి పైన ఆయన చేసుకున్నాడు, అంటే ఏముంటుంది ఆయన చేసుకున్నాడు అంతే. సో మొత్తానికి కూటమి అధికారంలో వస్తుంది అంటారు సార్? వస్తుంది. ఓకే. జగన్మోహన్ రెడ్డికి అంటే గతంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది, అంటే లాస్ట్ టైం ముఖ్యమంత్రి. మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఉందంటారా? భజన పరులు అందరూ ఓడిపోతున్నారు. ఆయన ప్రతిపక్ష స్థాయి హోదా కూడా ఓడిపోతాడు, గెలవడు, పక్కన కూర్చుంటాడు. కొత్తగా యంగ్ మ్యాన్స్ ఉంటారు, 16 మంది వాళ్ళు వస్తారు అంతే. ఈ భజన పరులు అంతా ఓడిపోతారు. తిట్లు పురాణ నాయకులు, 2 వీళ్ళందరూ ఓడిపోతారు. రెండోది భజన మన పోసానికి ఇష్టం 2 గన్ మ్యాన్స్ పెట్టుకొని తిరుగుతాడు. ఎన్ని రోజులు గన్ పెట్టుకొని తిరుగుతాడు అది.